కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది. సర్కారు నుంచి నిధులు రాకపోవడంతో ఆదాయం కోసం పంచాయతీ సిబ్బంది ప్రజలపై పడుతున్నారు. ఎడాపెడా పన్నుల భారం మోపుతున్నారు. చివరకు మిషన్ భగీరథ నీళ్లకు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ల సమస్య ఉండద్దని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తలంచారు. ఏ మహిళ కూడా బిందెలు పట్టుకుని పొలాలు, బోర్ల వద్దకు వెళ్లదని, ఇంటికే పైప్ లైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం వేల కోట్లు వెచ్చించి లక్షల కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశారు. మిషన్ భగీరథ పథకం ప్రారంభమైన నాటి నుంచి తాగునీటిని ఉచితంగానే సరఫరా చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక పన్ను విధిస్తుండడంపై పల్లె ప్రజలు మండిపడుతున్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ వాటర్ తెలంగాణలో ఎక్కడ ఒక రూపాయికి నల్ల బిల్లు కలెక్షన్ ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటికి ఆ నల్ల బిల్లులు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఫ్రీగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మిషన్ భగీరథ వాటరు నీళ్ళ బిల్లు కట్టడం మొదలైంది. తాడ్వాయి మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ పంచాయతీలు నీటి బిల్లులు వసూలు చేయడం మొదలుపెట్టాయి. గత కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులు, వారి సిబ్బంది ఇంటింటికి వచ్చి నీటి పన్ను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. మీటర్ రీడింగ్ లేకపోయినా, నీటి వినియోగం తక్కువగా ఉన్నా సరే ప్రతి నెలకు 50 రూపాయలు, మరికొన్ని పంచాయతీల్లో 100 రూపాయల చొప్పున బిల్లులు వేస్తున్నారు. బిల్లు కట్టకపోతే నీటి సరఫరాను ఆపేస్తామని హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలు గ్రామాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు నల్ల బిల్లు అడుగుతారు, ప్రతిరోజు అడుగుతారు. ప్రతిరోజు మన గ్రామ పంచాయతీ సెక్రటరీ, కారావారు వాళ్ళందరూ కలిసి ప్రతి ఇంటింటికి తిరుగుకుంటా నల్ల బిల్లు వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకోసం అంటే ఇన్ని రోజులు ఇప్పుడెందుకు నల్ల బిల్లు అంటే లేదు కట్టాలి, కంపల్సరీ కట్టాలి, లేకపోతే మీ పింఛన్లు కట్టయితే, మీ అన్నీ కట్టయితే, మీ బియ్యం కూడా కట్టయితే అని చెప్తుంది అని లేడీస్ బెదిరించుకుంటా ఇంట్లో మగవాళ్ళు ఎంచినప్పుడు కట్టించుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటి వసూళ్లపై ప్రజలు ప్రశ్నిస్తే పంచాయతీ సిబ్బంది నుంచి సరైన సమాధానం లభించడం లేదు. పైగా పంచాయతీలకు డబ్బులు రాకపోవడంతో మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని అంటున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలు నీటి వినియోగంపై అక్రమంగా బిల్లులు వసూలు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా నీరిస్తున్నామని టీవీల్లో, పలు సభల్లో ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు చెప్తున్నా ఆ మాటలు ఉత్త మాటలేనని సందేహం ప్రజల్లో నెలకొంది. భగీరథ నీళ్లు మాకు కేసీఆర్ గారు అన్ని పిరిచ్చిండు. ఇంతకు ముందు అన్ని పిరి ఉండే, మాకు అన్ని పిరి ఉండే. ఇన్ని ఇవ్వదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడగలే పైసలు, ఇప్పుడు అడుగుతున్నారు పైసలు. జిల్లా ఉన్నతాధికారులకు తెలిసే పంచాయతీలు ప్రజల దగ్గర నుంచి నీటి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలపై నీటి పన్నులను వసూలు చేసి ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ఈ వసూళ్లకు అడ్డుకట్ట వేసి ప్రజలకు ఉచితంగా నీరందేలా చూడాలంటున్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.